ఆ రోజు మనమందరం రూప చనిపోయిందన్న బాధలో ఉంటే నాకొక ఫోన్ కాల్ వచ్చింది. ఏమయ్యాయ్, నువ్వు ఆరేస్తూ ఉండు, నేను బట్టలు ఉతుక్కొని వస్తాను. అలాగే వెళ్ళు. ఏమయ్యాయ్, ఏమయ్యా, ఆ, ఇలా రా. ఏమైంది? ఎవరో మనిషి తేలుతుంది. అమ్మా 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 అమ్మా, ఇంకా బతికే ఉందే. ఇంకా ఆలస్యం ఎందుకయ్యా, పద హాస్పిటల్ తీసుకెళ్దాం. పట్టు పట్టు. చూడదు లోకం చేసే వేళలో కళ్ళు చెవులు లేని మనుషుల మనసుకు నిజమే చెప్పేది ఏ భాష? మేడం, మీ అమ్మాయి సెలయర్లో కొట్టుకొని పోతుంటే వీళ్లే చూసి కాపాడారు మేడం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను నాకు అర్థం కావడం లేదు. సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే మీ రూపంలో వచ్చి నా బిడ్డని కాపాడారు. అమ్మమ్మా, అంత పెద్ద మాటలొద్దు తల్లి. నీ బిడ్డ నీళ్ళలో తేలుతుండడం చూసి ఊపిరిన్నట్టు తెలిసింది. మా బిడ్డ అయితే అలా వదిలేస్తామా అమ్మా? అందుకని హాస్పిటల్ తీసుకొచ్చామమ్మా. మీరు చేసిన సాయం మర్చిపోలేను. రూపా, అమ్మా అమ్మా, కానీ ఆ విజయాంబిక పొట్టను పెట్టుకుంది. ఆ విజయాంబికని ఊరికి వదిలిపెట్టకూడదు. అత్తయ్య పని పట్టాలంటే ముందు నువ్వు నాన్న ఒకటవ్వాలమ్మా. అప్పుడే విజయాంబిక చేసిన దారుణాలన్నీ నాన్నకు చెప్పొచ్చు. కానీ అది జరిగే పని కాదు కదా రూపా. అది జరిగేలా నేను చేస్తానమ్మా. ఎలాగో అందరూ నేను చనిపోయాను అనుకుంటున్నారు కాబట్టి ఎప్పుడో చనిపోయిన నా చెల్లి అవతారంలో ఇంటికొస్తాను. ఎప్పుడో చనిపోయిన కూతురు ఇన్నేళ్లకి బ్రతికొచ్చిందంటే ఎవరు నమ్ముతారమ్మా? ఎవ్వరూ నమ్మకపోయినా నాన్న నమ్ముతారు. ఎందుకంటే నా బిడ్డ విషయంలో అదే కదమ్మా జరిగింది. నా బిడ్డ చనిపోయాడని అందరూ నమ్మారు. అలాగే ఈ విషయంలో కూడా అందరినీ నమ్మిస్తాను. మా అమ్మాయి గారికి ఎలా సపోర్ట్ చేశానో చిన్న అమ్మాయి గారికి కూడా అంతే సపోర్ట్ చేస్తాను. అమ్మగారిని పెద్దయ్య గారిని కలపాలి. అలాగే రాజు. అమ్మా, ఇంతకాలానికి మనందరం కలిసి ఉండే అవకాశం వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక నుంచి
మనందరం ఈ ఇంట్లోనే ఉంటాం, కలిసే భోంచేస్తాం, కలిసే కబుర్లు చెప్పుకుంటామమ్మా. రాజు, ఈ విషయం బంటికి తెలిస్తే ఎక్కడ ఎవరితో చెప్పేస్తాడో అన్న భయంతో బంటిని బయటికి పంపించాను. బంటి మన కొడుకు అమ్మాయి గారు, చెప్పొద్దు అంటే చెప్పడు. చెప్పడు. కానీ రూపని చూస్తే ఆ అమ్మాని పిలవడమో అమ్మతో ఉన్నట్టు ఉండడమో చేస్తాడు కదా రాజు. అది నిజం అమ్మగారు. ఆ, అమ్మాయి గారు, కానీ ఆ విజయాంబిక దీపకులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. బంటిని పెద్దయ్య గారికి పరిచయం చేస్తామన్నప్పుడు బంటిని చంపడానికి ప్లాన్ చేశారు. ఆస్తి మొత్తాన్ని ట్రస్ట్కి రాసిచ్చేయాలని మీరు నిర్ణయం తీసుకోగానే మిమ్మల్ని చంపే ప్రయత్నం చేశారు. మీ సంకల్పం గొప్పది కాబట్టి దేవుడు మీ వైపు నుంచున్నాడు. మీ సంకల్పం నెరవేరే వరకు మీరు అమ్మాయి గారు అనే విషయం మన ముగ్గురికి తప్ప 4వ కంటికి తెలియకూడదు. 4వ కంటికి అనుమానం రాకూడదనే బావగారు. ఈ ఆశ, ఈ ఏషం. అమ్మాయి గారు అమ్మో రేషం వేసుండారు. విజయాంబిక దీపకులకి అసలు సిసలైన జాతర చూపించాలా? ఆ, ఈ తూరి గురి తప్పేదెలా, మనం తగ్గేదెలా?